చేయగరండి, రండి రండి, ప్రార్థన చేయగరండి. స్వరూపుడు, సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహస్వరూపుడు, శాంతిదాపనలో కారుణ్యధాముడు, సేవా కార్యములో జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. రండి రండి, అర్చన చేయగరండి, రండి రండి, ప్రార్థన చేయగరండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ విద్వాసుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. గుంటూరు మేత్రాసనం పాడిబండ్ల విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఆచార్య తిరుమల రెడ్డి, రాయప్పరెడ్డి సుందరి కుటుంబ సభ్యులు, క్రీస్తుశేషులు గాయం జోజిరెడ్డి, క్రీస్తుశేషులు గాయం రాయప్పరెడ్డి మాణిక్య ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు సకల వర్షాలతో పైర్లు ఫలించి పశువులకు ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని సిస్టర్ నికోలా, సిస్టర్ జర్మిన్ వి శౌర్యులు, టిఆర్ సుందరి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కృషిశేషులు డాక్టర్ తానం దేదివ్యరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ప్రొఫెసర్ తానం అంతోని జనార్దన్ రెడ్డి, డాక్టర్ శౌరీలమ్మ, దాదెం మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనన్య రెడ్డిగా మరియు కుటుంబ పెద్దలు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం హంసవరం విచారణ కృషిశేషులు మట్ల మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం తంగిలమూడి విచారణ కృషిశేషులు శ్రీమతి నిట్టా సత్యవతి హెచ్ఎం గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరికి మరియు వీరి పెద్ద కుమార్తె చైతన్య బాలశ్రీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మహాగణ శ్రీ పులిమేర చేయురావు గారు, రెవరెండ్ ఫాదర్ బాల, ఫాదర్ మోజెస్, ఫాదర్ తోట గాబ్రియల్, ఫాదర్ అంతోని, ఫాదర్ ఇమ్మానువేల్ గారి ఉద్దేశాలు నెరవేరాలని నెట్టా ఏలియాస్, చైతన్య బాలశ్రీ కుటుంబ సభ్యులు శ్రేయబలాసులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం క్రీస్తుశేషులు రెవరెండ్ ఫాదర్ శీలం ఆంద్రియాస్ గారి వర్ధంతి సందర్భంగా వీరాత్మకు మరియు మాదాను అబ్రహాము, అంతోనమ్మ, శీలం శౌర్యులు, తెరీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ కరుణాకర్, మాదాను చెన్నయ్య, అసుంథ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కృషిశేషులు శ్రీమతి మొలకల మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దిగుమతి జోసఫ్ కీర్తన దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానములు, ప్రణీత్ పాల్, ఆగ్నేష్ యశస్వీలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ
కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశం కోసం అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దివ్య బలి పూజలో సమర్పించేదము. ప్రభు, నీ దృష్టిని నా మీదకి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడను. నా దైన్యమును, నా వ్యతలను పరిశీలింపుము. నా దేవా, నా పాపములన్నింటినీ క్షమింపుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు ఈ విధంగా తన గురించి తెలియజేసుకుంటున్నారు. నేను క్రీస్తు సువార్తను, క్రీస్తు సందేశమును, క్రీస్తు సత్యవాకును నలుదిశలా వ్యాపించడం ద్వారా ఒక దోషి వలె, ఒక నేరస్తుని వలె నన్ను చెరసాల్లో ఉంచిరి. కానీ దేవుని వాక్కు బంధించబడలేదు. దేవుని వాక్కు ఎల్ల ఎడల ప్రపంచమంతటా చాటబడుతుందనేది పునీత పౌలుడు తెలియజేస్తున్నాడు. నేటి స్వార్థ పట్టణంలో ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు వచ్చి క్రీస్తు ప్రభువును ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుము. అదేవిధంగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఒక్కసారి ఎంతవరకు మనము ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, ఎంతవరకు మనము మన సహోదరుని ప్రేమిస్తున్నాము అనేది ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనలో ఇవి లోపించినట్లయితే పవిత్రమైన దివ్యబలి పూజలో మనం తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నిటి కొరకు పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమమైన సంరక్షణ విధానము విఫలము కానేరలేదు కనుక అన్ని ప్రమాదం నుండి మమ్ము రక్షించమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదానకముగా మార్చుమనియు నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. దేవుని వాక్కు బంధింపబడలేదు. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 15 వరకు. సోదరులారా, నేను బోధించు సువార్తయందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తి అందుంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. ఈ కారణముననే ఎన్నుకోబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలెనని వారి కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను.
మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము ఉనర్చుకొనలేడు కదా అను ఈ వాక్కులు యథార్థములు. ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకము చేసి వాగ్వాదములందు వారు పాల్గొనరాదని దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. అట్టి వాదములు మేలు చేయకుండుటయే కాక వినువారిని సర్వనాశనము చేయును. నీవు చేయు పనిని గూర్చి సిగ్గుపడని పనివాడవుగా, దేవుని సత్య సందేశమును యథార్థముగా బోధించువాడవుగా నీవు దేవుని దృష్టిలో పూర్ణామోదము పొందుటకు శ్రమింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ మార్గములను నాకు తెలియచేయము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యమందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. దినమంతయు నీ కొరకై వేచియుందును. అందరూ ప్రభు ప్రభు నీ మార్గమును నాకు తెలియచేయుము. నీ మార్గములను నాకు తెలియచేయము. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ మార్గములను నాకు తెలియచేయము. ప్రభు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభువునకు భయపడువారు ఆయనకు సన్నిహితులగుదురు. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. అందరూ ప్రభు ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ మార్గములను నాకు తెలియచేయము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలయను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించుటయు, తన్ను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువారిని తాను ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు
నువ్వు దూరంగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరను ఏమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు ఈ విధంగా వాక్కునిచున్నారు. తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను, అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్కు బంధింపబడి ఉండలేదు. అనగా ప్రీత పౌలు గారు క్రీస్తు సువార్తను, క్రీస్తు పరిమళాలను, క్రీస్తు యొక్క సత్య బోధనను నలుదెసలా అహర్నిశలు కృషి చేస్తూ, ఎంతో శ్రమిస్తూ అనేక మంది ప్రజలకు, అన్యుల యొద్దకు క్రీస్తు సువార్తను మోసుకుని పోయారు. అనేక మందిని క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు శిష్యులుగా తీర్చిదిద్దబడ్డారు. అనేక మంది క్రీస్తు శిష్యులుగా తీర్చిదిద్దారు. కానీ ఈ విధంగా ఆయన క్రీస్తు సువార్తను బోధించినందుకు ఆయనను ఒక దోషి వలె, ఒక నేరస్తుని వలె ఆయనను చెరసాల్లో బంధించి ఉంచారు. కానీ ప్రియ సహోదర సహోదరి, నన్ను చెరసాల్లో ఉంచినను సువార్త బోధ మాత్రము ఆగిపోలేదు, సువార్త మాత్రము బంధింపబడలేదు. ఎందుకంటే మనం చదువుతూ ఉంటాం, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది కత్తి వదర కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకును, కీళ్ళు మధ్య కలిగి వరకును అది ఛేదించుకుని పోగలదు, మానవుల హృదయములందరి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఇప్పుడు పౌలు పలికినట్లుగా నేను బంధించబడి ఉన్నాను, కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. ఎందుకంటే దేవుని వాక్కు సజీవవంతమైనది, చైతన్యవంతమైనది, రెండంచుల కత్తి కంటే చాలా పదునైనది దేవుని వాక్కు. ఇటువంటి దేవుని వాక్కును మనం విశ్వసిస్తున్నాము. ఇటువంటి దేవుని వాక్కును మనము అనుదినము వింటున్నాము. వినుట మాత్రమే కాదు, వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట మాత్రమే కాకుండా దానిని మనము మన దైనందిన జీవితంలో ఆచరించాలి, పాటించాలి. అదేవిధంగా మనము దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలనేది పునీత పౌలుడు మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 11వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు ఆయన, మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము, మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలన చేతుము. మనము నమ్మదగిన వారుగా ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నమ్మదగినవాడు. మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాము. మన యొక్క సొంత అవసరాల్లో పడి, మన యొక్క సొంత పనుల్లో పడి దేవుని పట్ల నమ్మదగిన తనమును ప్రదర్శిస్తాము. కానీ దేవుడు నీ పట్ల, నా పట్ల ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడిగా, ఎప్పుడు కూడా మనల్ని ఆదరించే దేవుడిగా, నిన్ను నన్ను ఆదుకునే దేవుడిగా, నేనున్నానని పలికే దేవుడిగా ప్రభువు నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా ఏమి గుర్తుంచుకోవాలంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా క్రీస్తు సువార్త పట్ల దాహం కలిగి జీవించాలి, ఆశ కలిగి జీవించాలి, తృష్ణ కలిగి జీవించాలి. భూమి ఆకాశములు గతించినను దేవుని వాక్కు మాత్రము గతించకపోదు. అవును ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు నీవు దేవుని వాక్కు పట్ల శ్రద్ధ చూపిస్తున్నావు? అదేవిధంగా నేటి సువార్త పట్టణంలో ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు క్రీస్తు చెంతకు వచ్చి
ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని క్రీస్తు ప్రభుని ప్రశ్నించినప్పుడు క్రీస్తు ప్రభు ఈ విధంగా సమాధానమిస్తున్నారు. ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువును మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ మీరు ప్రేమింపవలెను. అది మాత్రమే కాక రెండవదిగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు పలికినట్లుగా ప్రభు మన కోరేది ఏమిటంటే మొట్టమొదటిగా దేవుణ్ణి, నిన్ను నన్ను కూడా తన రూపురేఖలు సృజించిన ఆ ప్రభువును, నిన్ను నన్ను కూడా తన ప్రతిబింబంగా సృజించిన ఆ దేవుని మాత్రమే నీవు అధికముగా ఆరాధించాలి. రెండవదిగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అవును, మనందరికీ కూడా సర్వేషణాజ్ఞలు తెలుసు. ఈ 10 ఆజ్ఞలు కూడా క్రీస్తు ప్రభు 2 ఆజ్ఞలుగా ఆయన ఎమిట్ చేశాడు. మొట్టమొదటిగా సకల వస్తువుల కంటే సర్వేషను మాత్రమే అధికంగా ఆరాధించు, ప్రేమించు. రెండవదిగా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే 10 ఆజ్ఞల సారాంశం. క్రీస్తు ప్రభు బోధించిన బోధ ఇది. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు మనము మన దైనందిన జీవితంలో క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాము, అనగా మనం సృజించిన ఆ దేవుని ప్రేమిస్తున్నాము? ఎంతవరకు మనము మనతో కలిసి తిరుగుతున్న మన తోటి వారిని, మన స్నేహితులను, మన బంధుమిత్రులను ప్రేమిస్తున్నామనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు పలికిన మాట ఇదే. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 9వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, నాకు కావలసినది కారుణ్యము కానీ బలులు కాదు. అనగా నాకు మీ నుండి దయ, ప్రేమ, జాలి, కరుణ ఇవి మీ నుండి నాకు కావాలి, కానీ మీరు అర్పించే బలులు కాదు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనము జీవించాలంటే దేవుని వలె, అనగా క్రీస్తును పోలి మనము జీవించాలి. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, మనము దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించండి. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా దేవుని ప్రియమైన బిడ్డలము, దేవునికి చెందిన వారము కనుక మనము క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమతత్వాన్ని ప్రదర్శించాడు ఆ కలువరి సిలువలో, నీ కోసం నా కోసం కూడా ఆయన మరణించాడు, మన పాపముల సహితమైన క్షమించాడు. మనము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలనేది ఆ ప్రభు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. కానీ ప్రియ సహోదర సహోదరి, మనము ఎంతవరకు మన సహోదరుని ప్రేమిస్తున్నామనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే పునీత యోహాను గారు తన లేఖల్లో ఈ విధంగా రాయబడి అంది. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నారు, ఎవరైనను తాను దేవుణ్ణి ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కనులారా చూసిన సోదరుని ప్రేమింపనచో తాను చూడని దేవుణ్ణి అతడు ఎట్లు ప్రేమించగలడు? ప్రియమైన సహోదర సహోదరి, మనందరికీ కూడా దేవుడు కనిపించడు. మనలో ఎవరికి కూడా దేవుడు కనిపించడు. నీకు నాకు కనిపించేది మన సహోదరి సహోదరులే. పొద్దున లేవగానే మనకు కనిపించేది మన బంధుమిత్రులు, మన యొక్క చుట్టుపక్కల మన చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా మనకు రోజు కనిపిస్తారు. నీవు వీరిలో నువ్వు దేవుని చూడకపోతే, నీవు వారిని ప్రేమించకపోతే, వారిని క్షమించకపోతే పరలోకపు తండ్రి నీవు ఏ విధంగా క్షమించమని అడగలవు? ఏ విధంగా నీవు
ప్రేమిస్తానని చెప్పగలవు కనుక మున్ముందుగా నీవు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నీ తోటి వారిని ప్రేమించగలిగితేనే నీవు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించగలవు. కనుక మున్ముందుగా మనం ఒకరి పట్ల ఒకరము సమాధానపడి శాంతి సమాధానంతో జీవించాలనేది క్రీస్తు ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, నేటి దీపబలి పూజలో మనము మన యొక్క విరోధులతో సఖ్యత పడి మనందరం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలని కోరుకుందాం. సహోదరులారా, నేనును మీరు నర్పించునే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణములతో నీ పవిత్ర బలిపీఠము అత్యంత ఆశతో సమీపించి ఉన్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించి నీవు మేము నిర్వహించు ఈ పరమ రహస్యము ద్వారా మేము పరిశుద్ధులము అగునట్లు దయచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి.
పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నేను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటైనవి. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంనకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారవగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంథోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అంచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అంచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు.
పరలోక విందు పరిశుద్ధతతో పాపము మాపును ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు పాపము మాపును ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు శాంతిని ఒసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు శాంతిని ఒసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు సమాధానమిచ్చును ఈ విందు సహనము నేర్పును ఈ విందు సమాధానమిచ్చును ఈ విందు సహనము నేర్పును ఈ విందు ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము శిరమును వంచి స్వీకరించుము ఇది ఆత్మీయ విందు ప్రభు యేసు నీ విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను ఆదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, మీరు నన్ను ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రార్థించెదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించు వారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గంలో నడిపించుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తివంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరుతుము కాక. స్వర్గరాజ్యంలో ప్రవేశించు భాగ్యమును కూడా మాకు ప్రసాదింపమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమెన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాసి ఓ మరియ తల్లి సమ్మతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాసి ఓ మరియ తల్లి సమ్మతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.
తీర్చగా అనుజాలి అంతటిలో మాన్యురాలవు, అనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. సిక్కుల రాసి ఓ మరియ